నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనజాతీయ గౌరవ దివస్ లబ్ధిదారులతో కలిసి ఈ సంవాద్లో గుజరాత్ గాంధీనగర్ నుంచి దేశవ్యాప్త కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. భారతదేశం అంతటా గిరిజన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మెలియాపుట్టి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా నిలిచింది. ఐటీడీఏ పీఓ యశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా బాధితులను ఐటీడీఏలో గుర్తిస్తున్నామని, వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పీఎం జన్మ కింద 11 అంశాలను గిరిజనుల్లోకి తీసుకువెళ్తున్నామని, అన్ని గిరిజన పాఠశాలలో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామని, సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అల్లూరి బిర్సా ముండా వేషధారణ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆలోచింపచేశాయి. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ, పెద్ద ఎత్తున గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ నుంచి కానీ, మన స్టేట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము. ఈ స్కూల్ కూడా ఈఎంఆర్ఏ స్కూల్స్ కొన్ని బిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నారు, బట్ కానీ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 10 days 15 days పని మాత్రమే ఉంటుంది అనుకున్నాను, బట్ కానీ కొన్ని బిల్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఈ వాల్ కంపౌండ్ కానీ, ఇంకా ప్లే గ్రౌండ్ ఒక స్కూల్కి ప్రతి ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి. అది మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ ఫండ్ కూడా సార్ కూడా తీసుకొస్తారు. సో సార్ దృష్టికి ఈ స్కూల్ కూడా నేను పెడతాను సార్, ఇక్కడ కూడా ఒక మంచి ప్లే గ్రౌండ్ మనం పెడితే ఒక అథ్లెటిక్స్ ఒక ట్రాక్ కానీ, తర్వాత బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ అది కూడా ఇక్కడ తీసుకురావచ్చు. సో సార్ ఎలాంటి స్కూల్స్ ఐడెంటిఫై చేయమని నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సో అదే టాస్క్ లో ఈ స్కూల్ కూడా సార్ దృష్టికి నేను పెడతాను. ఇలానే ఒక మీటింగ్ జరిగింది. సో ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చెప్పాను, మనకి కల్చర్ చాలా ఇంపార్టెంట్. ట్రైబల్స్ అంటే మనకి కల్చర్ ఇంపార్టెంట్, ఆదివాసీ అంటే మనకి కల్చర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ కల్చర్కి మనం ప్రతి ఒక్క అంశం పాటిస్తూ మనం ముందుగా వెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే చెప్తూ నేను కొన్ని అంశాలు అప్పుడు చెప్పాను, మీరు ఏమేం పని చేసినారు అదే చేస్తూ మీ ఆదాయం ఎలా పెంచుకోవాలి దీని మీద మీరు అందరూ దృష్టి పెట్టాలి. సో దీని తర్వాత అది కొన్ని ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ మీరు పెట్టాలి అదే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చి నాకు ఈ రోజు చెప్పారు ఓఎన్డీసీ ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే మొబైల్ ద్వారా కూడా ఇక్కడ నుంచి ఒక విజయవాడ నుంచి ఒక వ్యక్తి మీ వస్తుని కొనుగోలు చేయవచ్చు, లేకపోతే ఏదైనా మహారాష్ట్ర నుంచి వ్యక్తి కూడా మీ వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. అదే మనం స్టార్ట్ చేస్తాము, ఇంకా పూర్తి కానీ ఇంకా స్పీడ్ కి రాలేదు. ఇది కాకుండా ఇప్పుడు ఆమోదం ఒక బ్రాండ్ ఉంది, కరెక్ట్ కదా, ఆమోదం. సో ఇప్పుడు ఒక వీకే మహిళకి నేను అడిగాను, అమ్మ మీ ఎంత జీడిపప్పు వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నారు, ఎంత మీరు చేయొచ్చు అంటే ఒక సంవత్సరానికి మీ దగ్గర ప్రాసెసింగ్ కెపాసిటీ ఎంత ఉంది? నాకు చెప్పారు 10 టన్ ఉంది, 10 tons ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంది. బట్ కానీ ఈ ఇయర్ ఎంత చేశారు, లేకపోతే గత ఇయర్ ఎంత చేశారు? ఒక 850 kg మాత్రమే చేశారు. 850 kg అంటే ఇంకా మనం చేయొచ్చు, ఇంకా ముందుగా వెళ్ళొచ్చు. అదే ఎందుకు పూర్తిగా చేయడం, అది కూడా నేను క్వశ్చన్ అడిగి, వీడిపికే రైతులు ఎవరు కానీ ఉన్నారు వాళ్ళ ద్వారా మాత్రమే మనం కొంటున్నాము జీడిపప్పు, వేరే బయట ఉన్న రైతుల నుంచి కొనట్లేదు. 13 వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఈ డిసెంబర్ కల్లా మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి మా ఇంజనీరింగ్ ట్రై చేస్తా ఉంది. దాంతో పాటు ఇల్లు అవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. ఇవి కాకుండా మనకు రీసెంట్ గా 275 గ్రాంట్ లో 2 బ్రిడ్జ్లు కూడా శాంక్షన్ అయ్యాయి. మందస మండలం చీపి మరియు గుడంబు వద్ద 1,20,00,000తో 2 వంతెనలు శాంక్షన్ అయ్యాయి. ఇవి కాకుండా మనం ఐటీడీఏ తరపు నుంచి అట్లాగే గవర్నమెంట్ తరపు నుంచి మేజర్ యాక్టివిటీస్ టేకప్ చేస్తా ఉన్నాము. మనకు చాలా హాస్టల్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో సుమారు 8,000 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉన్న మేజర్ ఇష్యూ ఆర్ఓ వాటర్ సరిగ్గా లేదు అని చెప్పేసి. నా ముందు పీఓగా ఉన్న రాహుల్ కుమార్ రెడ్డి సార్ దానికి మనం ఇట్లా
ఇష్యూ వచ్చినప్పుడల్లా ప్రతిసారి రిపేర్ అంటే కుదరదు అని చెప్పేసి సార్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేశారు. మనకి ఇప్పుడు అన్ని ఆశ్రమ్ స్కూల్స్ లో నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు ఆరో ప్లాన్స్ లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ కాంట్రాక్టర్ వచ్చి చేస్తారు. సో ఇట్లే మనం ఫర్దర్ గా మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము. జస్ట్ ఎడ్యుకేషన్ వైపే కాకుండా మన గిరిజన విద్యార్థులు కోకరికులర్ యాక్టివిటీస్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఒక ఆత్మస్థైర్యం గల విద్యార్థులు బయటికి రావాలి. జస్ట్ ఎడ్యుకేషన్ కాదు, సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి మేము స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తా ఉన్నాము కోకరికులర్ యాక్టివిటీస్ పైన. అండ్ ఫర్దర్ గా మనం ఇప్పుడు ఉన్న ఈఎంఆర్ఎస్ స్కూల్ ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ టు అప్ అయ్యి మనము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనము గిరిజన నుంచి సంఘాల నుంచి వస్తా ఉన్న మేజర్ కంప్లైంట్ ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు సార్ పెద్ద మనసుతో సుమారు 1,30,00,000 రూపాయల వ్యయంతో మనకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిన్ననే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. శ్రీకాకుళం జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియం ప్రాంగణం గల అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగింది. ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, పౌరులందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా అందివ్వడానికి మనమంతా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వేదిక సభ్య సంఘాల జిల్లా బాధ్యులు మిస్కా కృష్ణయ్య, పేడాడ కృష్ణారావు, డి గణేష్, కల్లేపల్లి రామ్ గోపాల్, చౌదరి లక్ష్మణరావు, కేవి జగన్నాథరావు, ఫల్గుణరావు, లారి ఈశ్వర్రావు,
పూజారి హరిప్రసన్న, రాకోటి రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుందని, సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తారని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో 5 ఏళ్ల ప్రజారంజక పాలనలో అన్ని హామీలను అమలు చేస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని, మళ్ళీ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటే ఖాయమని జోష్యం పలికారు. వైకాపా పాలనలో రోడ్డులన్నీ దయనీయంగా తయారైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ పేరిట బాగు చేస్తున్నారని గుర్తు చేశారు. 3,000 పెన్షన్ను 4,000 చేయలేదా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదల కళ్ళల్లో వెలుగులను చూశామని చెప్పారు. మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ల నేతృత్వంలో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. కూటమి నాయకులు శ్రమిస్తుంటే చూసిన వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు పుడుతుందని, మళ్ళీ ఎన్నికల్లో ఓటమి తప్పదని వైకాపా నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజార్కు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండరు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగ మనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఆపేద్దామంటూ ప్రతిన బుణదాం. మనకు కావాల్సిన ప్రకృతిని అనుకూలమైన విధానాలకు పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుకు మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. పాలకొండ పట్టణంలో ఉన్న జగనన్న కాలనీలో జిల్లా సమితి నాయకత్వంలో పేదలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సందర్భంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో పేదలకు 3 సెంట్ల భూమి, అలాగే పట్టణంలో నివాసానికి 2 సెంట్ల భూమి ఇవ్వాలని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, జిల్లా కార్యదర్శి గురుగుబల్లి సూరయ్య, పార్టీ జిల్లా సమితి సభ్యులు త్రినాథ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో వెంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు సిద్ధయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాత పూజ జరిగింది. గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోమాతకు నైవేద్యం సమర్పించారు.
అనంతరం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి హోమం నిర్వహించారు. హోమం తర్వాత ఆధ్యాత్మిక సత్సంగ సభ జరిగింది. కార్యక్రమంలో భక్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలలో పోలీస్ సిబ్బందితో పాటు స్వచ్ఛందంగా సేవలు అందించిన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు గురువారం హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా ఉత్సవాల సమయంలో పోలీసు వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ కొనియాడారు. జిల్లాలో జరగనున్న అరసవెల్లి శ్రీముఖలింగం బందోబస్తులలో స్వచ్ఛందంగా సేవలను అందించాలని హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వాహకులను ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీసీఐ ఇమాన్యుల్ రాజు, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజర్ కమిషనర్ కె నాగేంద్ర, జిల్లా కమిషనర్ ఎం జగదీశ్వరరావు సభ్యులు ఉన్నారు. దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ విడతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులను స్వీకరించారు. స్వాభిమాన్ విడతల స్వీకరణ కార్యక్రమానికి 14 వినతులు రాగా ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ విడతలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసుకోరన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణబాబు, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సాయి కుమార్, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా గృహ నిర్మాణ సంస్థ, లీడ్ బ్యాంక్, బీసీ కార్పొరేషన్, జిల్లా నలుమూల నుంచి పలువురు దివ్యాంగులు, బ్లైండ్ సంఘాల సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఆస్తి పన్ను 100% వసూలు చేయాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్చాపురం, పలాస, కాశీబుగ్గ, ఆమదాల వలస మున్సిపల్ కమిషనర్లు ఇతర సిబ్బందితో కలెక్టరేట్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను వెతకాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాల పన్ను 5.71 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. సక్రమంగా వసూలు చేయలేకపోతే సంబంధిత అధికారుల జీతాలను అటాచ్ చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలు ప్రకటన పన్నులను వసూలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పన్ను వసూలు చేయడంలోనూ ఉదాసీనత పనికిరాదన్నారు. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు పంపించాలన్నారు. ఆమదాల వలస మున్సిపాలిటీ నుంచి శ్రీకాకుళం డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాలన్నారు. సమావేశంలో ఆయా మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుండి 9 వినతులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కాశీబుగ్గ, పలాస పరిసర ప్రాంత ప్రజల కోసం శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి వారి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే ఆయా ఫిర్యాదులను గూర్చి సంబంధిత పోలీస్ అధికారులకు తెలిపి చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం అందించాలని ఆదేశించారు. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతలు పడిపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. గాలి నాణ్యతలు పడిపోవడంతో ప్రతిరోజు దట్టని పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. దీంతో ఢిల్లీ వాసులు, ముఖ్యంగా చిన్నారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రభుత్వం ప్రాథమిక తరగతుల్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాల వారీగా గాలి నాణ్యతల్ని పరిశీలిస్తే ఆనంద్ విహార్లో 441, భవానా 455, ద్వారకా సెక్టర్ 444, జహంగిరి 458గా గాలి నాణ్యతలు నమోదయ్యాయి. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి వ్యక్తిగత ఉద్యోగరీత్యా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్య ఉద్యోగరీత్యా సమస్యలు ఉంటే నిర్భయంగా తెలియజేసే అవకాశం కల్పిస్తూ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పోలీస్ సిబ్బంది సమస్యలపై నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి ఉద్యోగ, వ్యక్తిగత అనారోగ్య సమస్యలను జిల్లా ఎస్పీకి తెలిపారు. ఎస్పీ వారి వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా స్పందించి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఉద్యోగరీత్యా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా
జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బందికి ఎటువంటి సమస్య ఉన్నా నిత్యం మీకోసం అందుబాటులో ఉంటారని నిర్భయంగా తెలపవచ్చునని తెలిపారు. ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమం సిబ్బందికి ప్రతి శుక్రవారం నిర్వహిస్తామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అత్యవసరమైనప్పుడు ఫోన్ కాల్ ద్వారా కూడా సమస్యలను సిబ్బంది తెలిసిపరచుకోవచ్చునని, ఆయా సమస్యలకు పరిష్కారం చర్యలు చేపడతామని భరోసా కల్పించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, మానసిక శారీరక దృఢంగా ఉండి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పలు ముఖ్యమైన అంశాలపై ఆర్మ్ రిజర్వ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉన్న వివిధ రకాలైన గ్రంథాలు, రెఫరెన్స్ పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు వినియోగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరారు. తదనంతరం హై స్కూల్ స్థాయి విద్యార్థులతో పాటల పోటీ నిర్వహించగా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను త్వరలోనే అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆరోహి సంగీత కళాశాల ఉపాధ్యాయుని సాహితీ పెంకి నాగేశ్వరరావు, షోడవరం ఈశ్వరరావు, గ్రంథాలయ కార్యదర్శి బి కుమార్రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఆర్ శంకర్రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పివి భాస్కర్ రాజా పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి యు సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థి కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి అర్హత ఆసక్తి గల నిరుద్యోగ యువత హాజరవ్వచ్చని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా మినీ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9550967353 నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. బ్రిటిష్ వలసవాదం దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటున్నామని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె వెంకట్ ఉజ్వల్ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఝాన్సీ అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జనజాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు అల్లూరి ఉత్తమంగా గుర్తుండిపోయాడని, దీనిలో అతను విదేశీయులపై తిరుగుబాటు చేయడానికి విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల గిరిజన ప్రజలను సంఘటితం చేశాడని, సిద్ధు, కన్హు, ముర్ము గిరిజనులు తమ మాతృభూమి నుండి బ్రిటిష్ వారి నుండి తరిమి కొట్టాలని ప్రమాణం చేశారని తెలిపారు. ముర్ము సోదరుల సోదరీమణుల ఫూలో జానో కూడా తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారన్నారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గోక ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీర గిరిజన స్వాతంత్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివాస్ గా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని, జాతీయ గౌరవం, పరాక్రమం, ఆతిథ్యం వంటి భారతీయ విలువలను పెంపొందించడంలో, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో గిరిజనులు చేస్తున్న కృషిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ గౌరవ దివాస్ ను జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామర్స్ ఫ్యాకల్టీ టి జనార్దన్ రావు, ఫిజిక్స్ లెక్చరర్ కె నరేష్ కుమార్, ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతి సుమతి మోహన్ రావు, శ్రీరామ యువజన సంఘం అధ్యక్షులు ఎస్ సత్యనారాయణ, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏడీటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు శుక్రవారం కొనసాగింది. తొలగించిన శానిటరీ మేస్త్రీలను విధుల్లో చేర్చుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, అధ్యక్షుడు కె వేణుగోపాలరావు హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసనలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని మోకాళ్లపై వినూత్న నిరసన కార్యక్రమాలు చేశారు. మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ బేషరతుగా మేస్త్రీలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఉప కార్మిక కమిషనర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ముద్దాడ రామారావు, కలగ జగదీష్, తొంపల షణ్ముఖరావు, మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి, ఎన్ పార్థసారథి, ఆర్ గణేష్, రామచంద్ర, డి రమణ, సురేష్, అర్జీ గణేష్, గౌతమ్ రాజు, రసూల్, తారక, సీతమ్మ, అర్జీ లక్ష్మి, గంగమ్మ, కె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పుట్టినరోజున సమాజ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని శశి మిత్ర బృందం కొనియాడింది. ఎచ్చర్ల మండలంలోని చిలకపాలెం శ్రీ శివాని కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న శశి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అనాథ శరణాలయంలోని చిన్నారులకు ఉదయం ఫలహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు శశి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మిత్ర బృందం భాను ప్రకాష్, మహేంద్ర, సంతు, ప్రసాద్ తదితరులు ఉన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పొలి అన్సాచురేటెడ్, 15% మెను అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెను అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురి కాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రైబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలు నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్ రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.